అదే గొట్టాలి అయ్యగారు. అయ్యో అయ్యగారు, ఇందాక మీరు చెత్త అన్న కోపంలో మీ గొట్టాల ప్యాకెట్ కూడా నేనే తినేసానండి. ఈ చెత్తే. సర్లే, నా కర్మ, నా నోటు దొరద ఏం చేస్తాం. ఆ సాంబార్ వెయ్యి అన్నంలో, లేదంటే అది తాగేసావా? లేదయ్యగారు, ఇదిగోండి వేస్తున్నాను, మీరు తింటూ ఉండండి, నేను వెళ్ళి ఆ గొట్టాల ప్యాకెట్ తెచ్చేస్తాను. వద్దురా అయ్యా, నీకు నీ గొట్టాల ప్యాకెట్కి పెద్ద నమస్కారం రా బాబు. నేను ఇది తిని చేస్తాను గాని వదిలేరా నన్ను. వెళ్ళు. అయ్యగారు, స్నానం అయిందండి? లేదురా రాము, నువ్వు నీళ్లు పెట్టందే నేను ఎప్పుడైనా స్నానం చేసేనే. అలాగే అంటారు అయ్యగారు. మా అమ్మగారు తలంటే తెగ సిగ్గిపడిపోయి మురిసి 3 సెకలు అవ్వలేదా? నువ్వేంట్రా నాకేదో రెండో పిల్లల్లో మాట్లాడుతున్నావు? అదేం లేదండి అయ్యగారు, మీకు అమ్మగారు నీళ్ళు తెచ్చి తలంటితే మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరండి బాబా. అలా కూలుకుంటావేట్రా? నా పెళ్ళం అసలే అంటకంటక తలంటితేని. నేనేవైనా అంటనన్నానా? మీరు వాడి చేతే అంటించుకుంటారుగా. అయ్యో అమ్మగారు, నేనంటితే 100 తిట్లు తిడతారండి బాబా అయ్యగారు. అదే మీరైతే పేదాల మీద సిరినవ్వు సెరగదు, తెగ మురిసిపోతారండి బాబా. నా మొగుడికి నేను తలంటితే నీ బాధ ఏంట్రా? రాను రాను నాకు సావతిలా తయారవుతున్నావు. అసలు అయ్యగారికి ఒక చిన్న చుక్క కుంకుడు రసం కంట్లో పడడం కాదు కదా, పడబోయినా సరే నన్ను తిట్లు తిట్టకుండా తిట్టేస్తారు. కానీ మీరు వేసారనుకోండి, నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాకుండా, కుంకుడు రసం అంతా కళ్ళలో ఉన్న పెదాలపై సిరినవ్వు సెరగకుండా అలా చూస్తూ చేసేస్తారండి. అసలే మీరంటే ఎంత ఇష్టమో అయ్యగారికి. ఇంకా నయం, ప్రేమ దోమ, భయూరా ఎదవా. అది కళ్ళలో కుంకుడు రాసం వేసిందని అరిస్తే ఎక్కడ నోట్లో వేస్తుందా అని భయం. పోనీ ఎక్కడ గట్టిగా రుద్దేస్తున్నావేంటి అని తిడితే జుట్టు తీసి చేతిలో ఎడుతుందేమోననే భయం. అన్ని భయాలతో నవ్వాలో ఏడవాలో తెలియక దిష్టి బొమ్మలా కూర్చుంటే నాలో వీడికి సరసం కనిపించిందంట. సరసం మురిసిపోతాను మోకుండా అయిపోయాను రా ఎదవా. ఏంటయ్యగారు మాట్లాడకుండా తెగ ఆలోచించేస్తున్నారు? ఇప్పుడు అమ్మగారిని తలంటమంటారా ఏంటి? నేను అంటుతాను అయ్యగారు, నేనే అంటుతానండి బాబా. నా మొగుడికి నేనే అంటుతాను, నువ్వు వెళ్ళి వేరే పని చూడరా. ఎళ్ళు. లేదమ్మగారు, నేనే అంటుతాను. లేదు, నేనే అంటుతాను. బాబో, ఈ గండం నుంచి ఎలా అయినా తప్పించుకోవాలరా దేవుడా. రేపు ఏ వారం? శనివారం అండి. అయితే ఇవాళ ఎందుకు అంటుకోవడం, ఇంక రేపు అంటుకుంటానులే. వెళ్ళండి, ఇంకెవరి పనులు వాళ్ళు చేసుకోండి, వెళ్ళండి. ఏంటయ్యారు అలా అంటున్నారు? ఏంటండి, మీకు మంచిగా తలంటుతూ అలా పాత రోజుల్లోకి వెళ్దామనుకున్నా. పాత రోజుల్లోనా? ఆ పాత రోజుల్లో రోత ఫ్లాష్ బ్యాక్ ఎందుకే బాబు. కొత్తగా పెళ్ళైనందువలన నువ్వేమనుకుంటావు అని అప్పుడు చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తే ఉన్న 4 ఎంటుకులు కూడా ఎక్కడ పీకి చేతిలో పెడతావేమో అని చెప్పలేకపోతున్నాను. ఏంటండి, పాత రోజుల్లోకి వెళ్ళారా? మన తీపి జ్ఞాపకాలని నెవరేసుకుంటున్నారా? తీపి జ్ఞాపకాలా? అవి భయంకరమైన పీడకలలు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను. అవునండి, మీకు తలంటుతూ మళ్ళీ గుర్తు చేయనా? అయ్యి బాబోయ్, నో. ఎందుకలా అరుస్తారు? నేనేమన్నానని? ముందు నువ్వు వెళ్ళు, రేపు తల అంటుకుంటానని చెప్పాను కదా. ఎందుకలా కంగారు పెడతారు? సరసము తెలీదు, పాడు తెలీదు, ఏం మనిషం. నా కోసమే కదండి అయ్యారు అమ్మగారిని పంపించారు. నేనంటేనా మరి మీ తల? రా అంటిచ్చే, ఒక అగ్గుపూలు తెచ్చి అంటిచ్చేరా. నీకోసం దాన్ని పంపించేనా? నువ్వేమైనా నా ప్రియురాలు ఏంట్రా? ఒక్కదాంతోనే ఏకలేకపోతున్నానంటే నువ్వు ఒక్కడో తగులుకున్నావు నాకు. అలా అంటారేంటండి అయ్యారు? నోరుమై, సెడగెత్తరి చేద్దావని. నువ్వు తెచ్చిన పెంటే ఇదంతా. ఒక్కరోజైనా సరిగ్గా ఉంటావేట్రా? ఏదో ఒకటి చేసి నా మనస్సాన్ని చెడగొడతావు. సరే అయ్యారు, నేను ఇంక మీ పనిలో జోక్యం చేసుకోలేండి. అంతా నీ ఇష్టమేనేట్రా? నా పనుల్లో జోక్యం చేసుకోవా? మరి జీతం ఎవరిస్తారో? అబ్బా, ఏదో అన్నానులేండి, మీరు చెప్పిందే చేస్తానండి బాబా. సర్లే, వెళ్ళు. సరేగానే అయ్యారు, అయితే తలంటూ రేపు చేస్తారు అంతే కదా? రేపు పొద్దున్నే వచ్చేయమంటారా? వెళ్ళరా, వెళ్ళు. ఇంకోసారి తలంట అన్నావంటే నీ తల లేకుండా చేసేస్తాను. అయ్యి బాబు అయ్యారు. బాబోయ్ ఆడొచ్చేస్తాడు. నేను అంటుతాను అయ్యగారు అంటాడు. ఇదేమో నేను అంటుతానని వచ్చేస్తుంది, ఇది అంటుతానంటది. ఇవన్నీ జరగకముందే నేను ఇల్లు అంటేసుకుంటాను. అయ్యారు,
అయ్యగారు నేను వచ్చేసానండి. అయ్యి బాబోయ్ వచ్చేయడా. ఏ మెల్లగా మాట్లాడరా, మీ అమ్మగారు లేస్తారు. అయినా ఎంత పొద్దున్నే తగలడ్డావేంటి? అదేనండి అయ్యగారు, ఇవాళ తల అంటుకుంటానన్నారు కదండి, సాయం చేద్దామని వచ్చేసానండి. అబ్బా ఈడింకా మర్చిపోలేదు. ఈ నెల అయినా దారి మళ్ళించేయాలి. ఐడియా వచ్చింది. ఎరా ఎరా రాము, ఇవాళ ఏ వారం? శనివారం అండి అయ్యగారు. శనివారం నేనేం తింటానురా? ఆకుకూరలు అయ్యగారు. మరి తెచ్చావా? లేదయ్యగారు, ఇప్పుడే వెళ్ళి తెచ్చేస్తానండి బాబు. ఎల్లెళ్ళు తీసుకురా. ఇప్పుడే తీసుకొచ్చేస్తానండి. వచ్చేసాను అయ్యగారు. ఎక్కడున్నారు? అయ్యో అయ్యగారేరి, అయ్యరో అయ్యరో అయ్యరో. నేను ఇక్కడే ఉన్నానురా. ఎక్కడ అయ్యగారు? ఇక్కడేరా ఉన్నానురా బాబు. ఏ ఆకుకూరలు తెచ్చో? అయ్యగారు సరస్వతి ఆకు తెచ్చానండి అయ్యగారు. ఒరే ఎద్దవా, సరస్వతి ఆకుని ఎవడైనా కూర వండుకుంటాడేట్రా? తింగరదవని సెడగత్తిరి ఎద్దవని. వెళ్ళి మళ్ళీ బాజార్కి వెళ్ళి వేరే ఆకుకూరలు పట్టుకురా. ఈసారి ఏం తెచ్చావురే? గుంటకన్నాకి తెచ్చానండి. చూడండి 10 రూపాయలకి ఎన్ని కట్టలు వచ్చినాయో. మొత్తం ఇవాళ గుంటకన్నాకి పెసలు తిండి బాబా. గుంటకన్నాకి పచ్చడే, గుంటకన్నాకి దప్పలం, గుంటకన్నారు కూర. ఆపురోయ్, అది ఏమైనా తోటకూర అనుకున్నావా? తినేయడానికి. అది తలకి జుట్టు కోసం వాడతారా సన్నాసి. తక్కువకి వచ్చేస్తుందని చూసావు కానీ తినేదో తలకెట్టుకునేదో చూడలేదు ఎద్దవ్వా. అయ్యో అయ్యారు, నాకు తెలియదండి బాబు. ఉండండి, నేను వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చేస్తాను. ఎద్దవా నీ అంత సన్నాసి ఇంకెక్కడా ఉండడరా. నిన్ను ఈ జారి పంపితే ఏ దొరదకుంటాకో ఏ గన్నేరాకో తెచ్చి ఈ ప్రాణాలు తీసేస్తావు. దానికన్నా నేనే వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుంటానులే, నువ్వు ఉండు. ఒరే రాము రాము, ఎక్కడ చచ్చావురా? ఇక్కడే ఉన్నానండి అయ్యారు. చెప్పండి. ఇవి అమ్మగారికి ఇచ్చి ఏదో పప్పులో వేసి ఉండమను. అయ్యో అయ్యారు, అమ్మగారు మన ఊరు గుళ్ళో అన్న సంతర్పణ అంటే అక్కడికి వెళ్ళారండి. మీకు చెప్పమన్నారండి బాబు. దీనికి ఈ మధ్యన సొంత పెత్తనాలు ఎక్కువైపోయాయి. నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. అదేం లేదయ్యారు, ఇవాళ ఆవిడ తలంటుతానన్నారు కదా, మీరేమో చెప్పకుండా తలంటేసుకున్నారంట. అందుకని అడిగి మీ అయ్యగారికి నా ప్రేమ అక్కర్లేదు, నా వంట అక్కర్లేదని వెళ్ళిపోయారండి. ఓహో అదే సంగతే. పోనీలే, ఏమనకుండా అలా వెళ్ళిపోయినా పర్వాలేదు. నేను నా జుట్టు ఇంకా సేఫ్. ఎవరి నుంచి తప్పించుకున్నారు అయ్యారు? మీ అమ్మగారి దగ్గర నుంచి. అమ్మగారా? నీకెందుకురా ఇవన్నీ? వెళ్ళి ఆకుకూర ఏదో పప్పులో పడేసి ఉండు, ఆకలేస్తుంది. అసలే పొద్దున్నుంచి ఉపవాసం చేసాను. సరే 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 అండి అయ్యారు. ఏ పప్పులు వేయమంటారండి? బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఏ పప్పులో వండమంటారు అయ్యారు? ఒరే ఎదవా, నువ్వు ఎదవ అనుకున్నాను గాని మరీ ఇంత ఎర్రెదవ అనుకోలేదురా. వెళ్ళి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుని అందులో వేసి ఉండు. గ్లాసులో సరిపోతుంది అంటారు అయ్యారు? అంటే గ్లాస్ మీద నిలబడదేమో కదండి. అలా కాదురా, గ్లాస్ సరిపోదు కదా, ఓ గంగాళం పెట్టేయ్. ఏమంటావు? అంటే పెద్దదైపోద్దేమో కదండి అయ్యారు. అవునవును. ఒకసారి ఇలా రా, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. చెప్పండి అయ్యారు. ఎద్దవ్వా, ఎక్కడైనా గ్లాస్ మీద గ్లాస్ పెడతారేట్రా? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదేంట్రా? ఎలా పనికొస్తారో పనికిరానుడా. అలా అంటారండి అయ్యారు? మీరే కదండి చెప్పింది. నేను చెప్పింది ఒక గ్లాసుడు పప్పులోరా, ఒక గ్లాసులో వండమనలేదు. ఎద్దవా, వెళ్ళు వెళ్ళి కుక్కర్ మంట మీద పెట్టి అందులో పప్పు ఆకుకూరలు వేసి వండు. అయినా నీకు చెప్పే చూడు, నేను చేసుకోవడం మంచిది. నీ వల్ల నాకు బీపీ పెరిగిపోయేలా ఉందిరా బాబు. అయ్యో అయ్యారు, బీపీ తెచ్చుకోకండి, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులేండి. నువ్వున్నావా నేరా బీపీ పెరిగిపోతుంది. సరే ఏదోటి ఏడు.